మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించాలి. దేవుని యందు భయభక్తులు గ్రహించాలి, పాటించడం కాదు. ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ మాస్టర్ గ్రహించాలి. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? ఏం గ్రహించాలి తెలుసా? నా మాటలను అంగీకరించి, ఇక్కడే ఫెయిల్ అయిపోయాం. ఇంకేం చెప్పుకుంటూ పోతాం మనం? నా మాటలను అంగీకరించి, అసలు అంగీకరిస్తేనే కదా. ట్రాన్స్లేట్ తప్పు అంటాడు, దేవుడి మాటలు అర్థ కరెక్ట్ కాదంటాడు. ఎన్ని రకాలుగా ఈ రోజున కన్ఫ్యూజన్ తీసుకెళ్ళిపోయాడు మనల్ని. కానీ ఎన్ని రకాలుగా తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ట్రాన్స్లేట్ తప్ప నువ్వు సరి చేయొచ్చు కదా. ఎక్కడ ట్రాన్స్లేట్ తప్పు అవుతుంది నీకు? ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అంటే అది కూడా అన్ని విషయాలకు అదే రుద్దేస్తాం మనం. ఎందుకు ట్రాన్స్లేట్ తప్పు వచ్చింది అంటే రాసిన వాళ్ళు మేధావులు కాదా? చదివినోడు నువ్వు మేధావా? అసలు నీకు 66 పుస్తకాలు ఎలా వచ్చేది? నిత్య కదా పుస్తకం. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు నా మాటలను అంగీకరించిన ఎడల, నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకుని ఎడల. మాటలు అంగీకరించాలి, ఆజ్ఞను దాచుకోవాలి. మాటలు అంగీకరించాలి. మాటలు అంగీకరించడం అర్థం ఏంటి? ఎలా అంగీకరిస్తాం? ఎలా అంగీకరిస్తాం? దేవుడి మాటలు అంగీకరించాలంటే దేవుడి మాటలు అంగీకరించాలి. దేవుడి మాటలు శ్రేష్టమైనవి. దేవుడి మాటలు శ్రేష్టమే కాబట్టి బైబిల్ ఇచ్చాడు. మరి ఈ శ్రేష్టమైన దాంట్లో ఏముంది? దేవుడి మాటలు శ్రేష్టమైనవే. శ్రేష్టమైన దాంట్లో ఏముంది అంటే చెత్త వచ్చి చేస్తుంది. ఇప్పుడు చెత్త వచ్చి చేరితే చెత్తమ్మ పక్కకు పోమ్మా, నేను దండం పెడతా అని పసుపు నీళ్ళు చల్లి దానికి 2 పూలు వేసేసి దానికి దండం పెట్టేసి చేస్తావా? కర్ర ఒకటి తీసుకుని అడ్డం పెడతాం, లేదంటే 2 పీకులు పీకి చెత్త చేసి పడేస్తాం. చెత్త మంచినీళ్ళలో కలుస్తున్నావు. ఏం చేస్తావు? ప్రేమగా తీసి చేస్తావా? ఇప్పుడు పంట కాలంలో ఎక్కడి నుంచో చెత్త వస్తుందండి, ఏం చేస్తాం? కర్ర ఖచ్చితంగా అడ్డం పెడతాం. ఎందుకు? చెత్త ఆగిపోవాలి, మంచినీళ్ళు వెళ్ళిపోవాలి. దాన్ని ఏం చేస్తా? తీసినాక ప్రేమగా తెస్తావా? టపా చుట్టి పక్కనే జగ్గబోలు తీసుకుంటే అది చెత్తాం, తగలబెట్టేస్తాం. చెత్తను తగలబెట్టకపోతే ఎట్లా? తగలబెట్టేప్పుడు ఏమంటావు? అయ్యో ఎక్కడ పుట్టావు, ఎలా పెరిగావు, ఎవడు ఈ నీళ్ళలో వేసాడో, ఈ రకాడికి వచ్చాడే అని బాధపడతావా? వేసి గొంతుమే కాలేసి తొక్కేస్తావు చెత్తను మనం. ఎందుకు? ఉండకూడదు. అందుకే కాలువలు శుభ్రం చేస్తున్నప్పుడు చూడండి, ఏది అడ్డం వచ్చినా ప్రొక్కలేంట కొట్టి పడేస్తుంటుంది. అంతే. ఎందుకు? మంచినీళ్ళు రావాలి. అంతే కదా. మరి శ్రేష్టమైన దాంట్లో చెత్త వస్తే దీన్ని ప్రేమగా తీయాలండి, ప్రేమగా చెప్పాలండి. ప్రేమ అంటే వాటండి ప్రేమ గురించి మాట్లాడే ప్రేమ ఉండదండి. నిజంగా చెప్తున్నా. ప్రేమ అంటే చూసినా వాళ్ళ ప్రేమ ఉండదండి. అది ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడతాం. అది ఊరికి ప్రేమ గురించి మాట్లాడే వాళ్ళ ప్రేమ ఉండదు. నాకు అర్థం. ప్రేమ ఉండదు. అంతే. ఉన్నోడు ఎందుకు మాట్లాడతాడు? ఉన్నోడు మాట్లాడు. డబ్బులు కూడా చెప్తాడండి, గొప్ప డబ్బులు చెప్తాడా? అంతే. నిజం అది. అందుకు చెప్తున్నాడు, నా మాటలు అంగీకరించాలంటే నీ మాటలు శ్రేష్టమైతే చెత్త వచ్చింది. చెత్త వస్తే వేరుపరేస్తాం. ఎలా వేరుపరేస్తాం? కఠినంగా తీసేస్తాం. నువ్వు ఒకటి అంగీకరించుకోవడానికి. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు మనసులో ఉన్నప్పుడు ఈ సీట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ సీట్లో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకుంటాడా? యాడైనా ఉంటాడు ఆయన. అది అంటే వాక్యం చెప్పేటప్పుడే పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఇంట్లో ఉండడా? నీ తలంపులో ఉండడా? నీ ప్రార్థనలో ఉండడా? నీ ప్రేమలో ఉండడా? ఎక్కడ ఉండడా? ఇక్కడే ఉంటాడా? ఎక్కడ ఉంటాడు?
బాప్తీసం తీసుకున్నాక నువ్వు వాక్యం గురించి ఆలోచిస్తున్న ప్రతి సెకండ్ తలంపుల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇందుగలడు 100 ఏడు నుంచి ఎందెందు వెతికినా నీ వాక్యం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? ఏడు కూర్చొని మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. మరి అవతలకి మాట్లాడే దేవుడు అండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, అప్పుడు ఉండడా? చెత్త. దేవుడి మాటలు చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అంటే మిగతా మాటలు ఉండడా? ఆయన కాపాడాలంటే ఎప్పుడు నీలో ఉండాలిరా, ఎప్పుడు నీలో ఉండాలి. నీతో ఉంటాడు అంతే, నీతో ఉంటాడు. నీలో వాక్యం లేకపోతే ఆయనకు స్థలం లేదు కనుక వెళ్ళిపోతాడు. వాక్యం ఉంటే నీలో ఉంటాడు, ఆసక్తి ఉంటే నీలో ఉంటాడు. ఎక్కడే ఉంటాడండి అంటే ఇంకెక్కడ ఉండడా? చెప్పాడా? వాక్యం చెప్పేటప్పుడు ఉండను అని చెప్పాడా? మరి సముద్రంలో నడమన్నాడు పేతుర్ని. ఎవరు సాయం చేయాలి? యేసుక్రీస్తు వారి మాట. తమ్ముడు తీసుకున్నాడు. ఇప్పుడు మా అన్నగారికి ఏం చేయాలి? ఆయన పేతురు నడుతుంటే అడ్డం పెట్టాలి. ఇప్పుడు మరి చేతుల కింద ఏం చేయాలి? మరి సహాయం. పరిశుద్ధాత్ముడు అంటే సహాయకారి, సహకారి అంతే. భయపడ్డాడు కూడా వదిలేశాడు. యేసుక్రీస్తు అంటే చుట్టుపక్కల లాగేశాడు. తమ్ముడు అయితే అన్న లాగేశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? వాక్యం కలిగిన ఉన్న ప్రతి తలంపు మిస్ అవ్వడం వరకు ఉంటాడు. అది ఇప్పుడు అరే అన్నం అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని అరే అనలేదంటే ఆయన ఎందుకు అంటాడురా? మనల్ని అనమంటాడు. సీఎం ఎప్పుడు మాట్లాడు తెలుసా మీకు? సీఎం జస్ట్ పిలిచి గైడెన్స్ ఇస్తాడు. రేపు మీటింగ్కి వెళ్తున్నాం కదా, చాలా జాగ్రత్త మన పార్టీ గురించి. ఫైర్ బ్రాండ్ అంటారా? కుమ్మి ఒకటే మాట. కుమ్మి అంటే ఇట్లా ఏముందో మరి ఆకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది అంతే. మొదలుపెట్టింది పప్పుగాడు అని మొదలుపెట్టింది అంతే. అక్కడ ఏం చెప్పాడు? కుమ్మి అన్నాడు అంతే. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గైడెన్స్ ఇస్తాడు. అది అందులో లోటుపాట్లన్నీ వాడు బలహీనత ఇది వేసేవాడిని అంతే. ఒకే మాట వేసే కుమ్మి లాగే చీల్చే. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎన్ని వస్తాయో తెలియదు ఇంకా అక్కడ. అలాగని ఇప్పుడు దేవుడు ఇలా అన్నమన్నాడా? నీకు విషయం చెప్తున్న అర్థం కావాలండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడి గురించి అటువంటి ఆలోచన పరిపూర్ణంగా నీకు అర్థం అవ్వాలి. వాక్యం రాదు కానీ చిన్న చిన్న విషయాలు పట్టుకుంటాం. అరే అన్నాడండి, ఒరే అన్నాడండి, మరి ఏమనుకోండి నువ్వు చెప్పండి. ఇవి ఎందుకు కనపడి నీకు? ఇవి హ్యూమన్ ఎర్రర్స్, ఇవే చూస్తాడంతే. కనుక అలా కాదు. నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ ఎంత దాచుకొని ఎడలా. ఎంతమంది ఈ రోజున దేవుని మాటలను దాచుకున్నారు చెప్పండి? నిజంగా దేవుడి మాటలు దాచుకుంటే ఉప్పొంగిపోతుంది. ప్రేమైన దేవుని పిల్లలది ఉప్పొంగిపోతుంది. దాచుకోవడం తెలియాలి మనకి. సృష్టిలో ఏదైనా దాచుకుంటాడు మనిషి, కానీ దేవుడి మాట మాత్రం దాచుకోడు. ఇక్కడ అంగీకరించలేడు, దాచుకోలేడు. ఇక జ్ఞానమునకు నీ చెవి ఎగ్గి. జ్ఞానమునకు, జ్ఞానం ఎప్పుడు చల్లబడుతుంది? ఎప్పుడు మీటింగ్ ఉంటే అప్పుడు, ఎప్పుడు ప్రసంగం ఉంటే అప్పుడు, ఎప్పుడు వాక్యం ఉంటే అప్పుడు. చెవి ఎగ్గి అంటే ఆసక్తి. వినాలి, వెళ్ళాలి, ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మాకు. దేవుడు మాట నీ చెవి ఎగ్గి అంటే ఆసక్తి. నేను వినాలి అనే ఆలోచనలు కలిగి ఉండాలి. అది హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడలా. వివేచన అభ్యసించమంటున్నాడు అంటే వాక్యాన్ని వినటమే కాకుండా విన్నటువంటి వాక్యాన్ని తలంపులో ఆపోసన పట్టాలి. దాన్ని దొర్లించుకోవాలి మనసులో. ఈ మాట ఇలా ఉంది, ఈ మాట ఇలా ఉంది, ఈ మాట ఎంత గొప్పగా ఉంది, ఇలా ఉంటుంది. వివేచన అభ్యసించాలి, వివేచన అభ్యసించాలి. తెలివికై మొరపెట్టిన ఎడలా. మొర దీని తప్ప దేనికని పెడతాం మనం. ప్రభా చెప్పయ్యా, ఉప్పు తక్కువైంది ప్రభా, తెచ్చుకునైనా కిరాణా షాపు కన్వీనియా. లాక్డౌన్లో కూడా కిరాణా షాపు బెడెడ్గా గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు కదా. నువ్వు ఉప్పు తక్కువైనా సరే, ప్రభు ఉప్పు తక్కువైతే ప్రార్థన చేస్తే ఉప్పు సరిపోయిందంట. ఏంది ఉప్పు తక్కువైనా ప్రార్థన చేస్తే ఉప్పు సరిపోయిందా అంటే ఇప్పుడు ప్రభు ఉప్పేయాలి నీకు వచ్చి, అది దినం ఉప్పేయాలి. ఎందుకు? మీ మాటలు ఉప్పేసినట్టుగా ఉండవాలన్నారు కదండి. మరి ఆయన మన మాట, ఆయన మనతో ఉన్నాయి కాబట్టి, ఆయన మాటలు మనలో ఉన్నాయి కాబట్టి ఆయన ఉప్పేస్తాడండి. మనకి ఉప్పేసినట్టుగా ఉండమంటే ఇదే. కానీ తెలివికై మొరపెట్టిన ఎడల. మొర దేనికి పెట్టాలి మనం? మొర దేనికి పెడుతున్నాం? ఈ రోజున శక్తివంతమైన రోజులు ఉపవాస కూడిక, దాంట్లో ఏం మొరపెట్టావు నాకేమర్థం అట్లా. ఎందుకు వేస్ట్? 3 నెలలు వేస్ట్ అయిపోయింది. శక్తివంతమైన నువ్వే పెట్టుకున్నావు తప్ప శక్తి కనపడుతుంది. నాకు అంత భక్తే కనపడుతుంది, భక్తి కూడా లేదు ఇంట్లో.
తింటమే 100 రోజుల పాటు 100 కుటుంబాలు ఉండి పెడతాయి. 3 నెలలు నీకు మంచిగా రేషన్ వెళ్ళిపోయింది. ఇంకేంటి? శక్తివంతమైన రోజులు ప్రార్థన ఏం చేసావు మరి? ఇక్కడ జ్ఞానముకై మొరపెట్టు. సంఘానికి నేర్పాలండి. అది నీకు నేర్పని జ్ఞానం నీకు ఇప్పుడు నేర్పాలి. నువ్వు జ్ఞానానికే మొరపెట్టు. నువ్వు మొరపెట్టావంటే జ్ఞానం కొరకు మొరపెట్టు. మొరపెట్టడం అడగడం కాదు. అడగడం వేరు, మొరపెట్టడం వేరు. మొరపెట్టడం అంటే తల్లి లేదా తండ్రి బయటికి వెళ్తుంటే చిన్నపిల్లలు ఆ చీర పట్టుకొని లాగుతూ ఉంటారు. నన్ను రేజాబాబే మొర అంటే అసలు వాడు కొత్త బట్టలు వేసినా సరే వాడు మొత్తం బురద చేస్తాడు. అది దులుపుకుని తెసిపోద్ది. మరి ముందు తెసిపోతే అయిపోను కదండి. 2 పీకి మళ్ళీ దులిపి ఎత్తపోద్ది. మొత్తం మట్టి చేసుకున్నాయి. బస్సులో ఎక్కి కాంచి దిగిన దాకా వాడు కొడతనే ఉంటారు. ఇంకా అది వాడు ఉండడం తెలుసు, వస్తాడని తెలుసు. అలాంటప్పుడు కొత్త బట్టలు వేసాం తీసుకెళ్ళిపోతే అయిపోద్ది కదా. అని నెట్టడం, ఆయన బురదలో పడేయటం, ఆడు బురద అంటించుకోవటం, మట్టి అంటించుకోవటం, వాడు దూపటం, తంతం, మళ్ళీ చుట్టాలకు అడగముందు చుట్టాలు చెప్పటం. కొత్త అంటే నేనే వద్దన్నక్క, అందుకే 2 పీకే వాడికి. ఎందుకు ఎన్ని వచ్చాయి? తీసుకెళ్తే అయిపోద్ది కదా. తీసుకెళ్తే అడగటం వేరు, మొర పెట్టడం వేరు. మొర పెట్టిన ఎడల అంటే అది చాయిస్ ఈజ్ యువర్స్, మీ ఇష్టం. అది వివేచనకై మనవి చేసిన ఎడల మొర జ్ఞానం కొరకు పెట్టాలి, మనం వివేచన కొరకు చేయాలి. మొర జ్ఞానం కొరకు పెట్టాలి. మొర అంటే అసలు ఇంకా చెప్పలేమండి బాబు. మొర అంతే కదా. ఏడుపు కంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటుంది మొర అంటే. అలా అడగాలి దేవుణ్ణి. వివేచనకై మనమంటే ప్రార్థన. వివేచన ప్రార్థన. వివేచన అంటే గ్రహింపు. దీన్ని ఎలా గ్రహించాలి, దీన్ని ఎలా డీల్ చేయాలి, దీన్ని ఎలా నేను ఫాలో చేయాలి, దీన్ని ఎలా నేను ఇది మనవి అన్న. నాకు డ్రైవింగ్ నేర్పన్నా మంచిగా. ఇది మనవి. అది వివేచన కై మనవి చేసిన వివేచనకి ప్రార్థన చేయాలి. నీకు వివేచన హృదయం కావాలంటే ప్రార్థన చేయాలి. జ్ఞానం కావాలంటే మొరపెట్టాలి. వీటన్నిటికీ ముందు ఏం చేయాలి తెలుసా? ముందు మాటలు అంగీకరించాలి, ఆ తర్వాత దాచుకోవాలి, తర్వాత వినటానికి ఆసక్తి కనపరచాలి, ఫాస్ట్ వినాలి. పోతే పోదాం చర్చికి, లేకపోతే లేదు. పోతే వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ ఊడేది ఏమీ ఉండదు. ఏం ఊడిద్ది ఏంటి? చాలా స్ట్రాంగ్ ఇష్టం వాడి. ఏం ఊడదు. ఇంకా ఏం ఊడిద్ది చెప్పండి? ఏం ఊడవండి, చాలా గట్టి. అది చలికాలం కూడా ఇంత కూడా పగలటాలు సెట్లతాలు ఏమి ఉండవు బాడీకి. ఎందుకు? గట్టిది. అది చాలా గ్రాడ్యూ చేశాడు దేవుడు. థ్యాంక్స్ టు గాడ్. అది ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ ఉండాలి నీలో. వివేచనకై మనం చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. వెండిని వెతికినట్లు. ఒకప్పుడు వెండి బంగారం సమానం ఉండే, వెండి తగ్గిపోయిందిలేండి. అయినా వెండి బాగానే ఉంది ఇప్పుడు కూడా రేటు, కానీ ఎక్కువ బంగారమే మనసు పెడతారు. అది వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనముని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. అంటే వెండిని వెతికినట్టు వెతకుంటున్నాడు, దాచబడిన ధనము వెతికినట్లు. అంటే ఎప్పుడు వాస్తవాన్ని, సత్యాన్ని, లోతుని ఎత్తుక్కోవాలట. ఎప్పుడు ఎత్తుకునే ఉండాలా. ఒక కొండ చూపించి ప్రభుత్వం దగ్గరకు వచ్చి రాళ్ళునే రప్పలున్నాయి గడ్డపాలు ఇచ్చేసి, దీంట్లో 500 కిలోల బంగారం పెట్టి మేమే పెట్టాం, కావాలంటే ఇది ప్రూఫ్స్ స్కాన్ చేసి, ఎవడు తవ్వుకుంటే వాడికి గడ్డపాటు తవ్వాలి. రోయ్ బాబులు పెట్టి పెళ్చేస్తా అంటే కుదరదు. గడ్డపాటు తవ్వాలి అంటే ఆ కొండలో పెట్టి ఊరు మొత్తాన్ని పంపించి గడ్డపాలు ఇచ్చి తవ్వుకుంటారు అంటే అసలు అన్నం తినకుండా అవుతారు. ప్రభు రాయపడకుంటే బాగుంది ప్రభు. నాకు ఒకడు ఎక్కడ తవ్వుతుంది, ఒకడు అక్కడ తవ్వుతుంది, ఎక్కడ పెట్టాడో తెలియదు, కొండలో ఎక్కడ పెట్టాడో తెలియదు, కానీ పెట్టింది మాత్రం ప్రూఫ్ ఇస్తున్నాడు, కానీ ఎక్కడో చెప్పట్లేదు. ఆ టైపులో మనకు చూపిస్తే ఎలా తవ్వుకుంటాం? ఇంటికి కూడా రావండి. అది అన్నం పంపి ఎక్కడికి ఎందుకు ఏమో చెప్పలేము. అలా దువ్వేస్తుంటాం. అంటే రెస్ట్ లేకుండా బంగారం కొరకు ఎదికేస్తామంటే నమ్మండి. కానీ వాక్యాన్ని మాత్రం టైం ఉంటే విందాం, టైం ఉంటే వెళ్దాం, టైం ఉంటే ఉందాం, టైం ఉంటే అందాం. అది టైం
ఆసక్తి లేనప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి? బైబిల్ జ్ఞానం అంత ఈజీగా రాదండి. ఏదో మన జ్ఞానంతో చెప్పాలనుకుంటే మొత్తం పొల్లుల మీద పొల్లు, తప్పుల మీద తప్పులు, పొల్లో చెత్త బయట నుంచి లోపల నుంచి వేడి. ఏది ఎతకటం? ఏది తలంపుండు? ఏదది? అందుకే క్రైస్తవ ప్రపంచంలో బోధ ఇప్పుడు రాంగ్గా వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఈ టైప్ ఆలోచన లేదండి. అది అవును, అంత కరెక్ట్గా ఉన్నది, ఇక్కడ ఎందుకు ఇదే ఉంది, బహుశా మనమే దీన్ని రాంగ్ చెప్తున్నాం. ఇప్పుడు ఒప్పుకున్నామా? 35 ఏళ్ళ 40 ఏళ్ళ సేవ మొత్తం వెనక్కి వెళ్ళిపోతే సంఘంలో అందరూ కాకులు చెడుపడుతూ ఉంటారు. అయ్యగారు ఎంతకాలం మాకు ఎందుకు తప్పు చెప్పి ఒక్క మాట అయిపోద్ది. అమ్మా, నాకున్నటువంటి అప్పుడు జ్ఞానానికి ఏదో సంథింగ్ ఇది జరిగిపోయింది, కానీ వాస్తవానికి ఇది కాదమ్మా, యేసుక్రీస్తు వారి దేవుడే. ఎంత బాగుంటుంది. ఎందుకు ఒప్పుకో మనం? ఒప్పుకో. మీరు జీవాధిపతిని చంపితిరి, అపోస్తలుల 2వ అధ్యాయంలో మాట్లాడుతాం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన లేపెను. జీవానికి అధిపతి ఎవడో? నరుడా? నరుడా అండి? జీవానికి అధిపతి ఎవడు? జీవాధిపతి అంటేనే దేవుడు. దేవుడిని లేపాడు అని చెప్తున్నాడు అక్కడ యోహాను గారు, పేతురు గారు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన లేపెను. దేవుడు లేపాడు. జీవానికి అధిపతి ఎవరు? సర్వాధికారి, జీవాధిపతి, మార్గదర్శకుడు, సత్యాన్వేషకుడు, వీళ్ళంతా ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎవరు గుర్తించిన మాటలు అవి? ఇప్పుడు జీవాధిపతి అంటే అర్థం ఏంటి? రాష్ట్రానికి అధిపతి ఎవడు? సీఎం. రాష్ట్రానికి అధిపతి ఎవరు? రాష్ట్రానికి అధిపతి ఎవరు? సీఎం, చీఫ్ మినిస్టర్. జీవానికి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు వారు. జీవాధిపతిని చంపితిరి కానీ జీవాధిపతిని చంపటం ఏంటి? ఆయన వదిలేసుకొని నరుడిగా వచ్చాడు కాబట్టి, నరుడిగా ఎలా బ్రతకాలో నేర్పాలి కాబట్టి, ఆ ఆకారం వచ్చాడు కాబట్టి ఆయనని గుర్తిరక్కకుండా మీరు చంపేశారు. పైగా మెస్సీని ఒప్పుకుంటాం. మరి మెస్సీ అంటే ఏంటో? మెస్సీ అంటే ఏంటి? రాబో మెస్సీ నువ్వేనా అన్నందుకే లాస్ట్ సీట్లోకి వెళ్ళిపోయాడు మహాభక్తిపరుడు యోహాను గారు. లాస్ట్ జారిపోయేవాడికి ఎందుకో ఇచ్చాడు దేవుడు పర్లమని, అయితే జారీషుడే. ఇది చిన్న మాటకేనా? ప్రభు కొరకు చిరచ్ఛేదనం గాయించబడడానికి సిద్ధపడ్డవాడు ఒక మాట జైల్లో ఉండి ఏదో చిన్నగా అలా అంటే దేవుడికి అంత కోపం వచ్చేసి చివరికి పెట్టి పరలోకానికి లాస్ట్. ఇంకా నయం, అసలు లాస్ట్ అన్న. ఇంకా లాస్ట్ అంటే చివర, లాస్ట్ అంటే పోగొట్టుకోవటం, రెండు ఒకటే. అది ఎల్ఏఎస్టీ లాస్ట్ చివర, ఎల్ఓఎస్టీ లాస్ట్ పోగొట్టుకోవటం. బస్సు ఏ పెట్టాడు దేవుడు, బతికిపోయాడు. ఓ పెట్టుంటే అయిపోయేది. ఎవరికి వచ్చింది? యోహాను గారికి వచ్చింది. ఒక్క మాట అందుకే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు నువ్వు దేవుడే కాదంటుంటే ఇంక నీకు ఎలా వచ్చింది? కన్ఫర్మ్ అండి, 100% చెప్తున్నా. వీడికి డిక్లేర్ అయ్యేది నరకం. ఇంకంతే, ఇందులో పశ్చాత్తాపాలు లేవు, ఇంకా ఏముండవు ఇంకంతే. ఎందుకంటే అసలు భయం కనుక అందరిట్లే కదా. వివేచనకై మనము చేసిన ప్రార్థన చేయ. వివేచనకై వెండిని వెతికినట్లు దాన్ని వెతికినలా, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికినలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టితో నువ్వు గ్రహించేదవు. ఇవన్నీ ఉంటే గ్రహిస్తావు. అప్పటికి క్లారిటీ లేదు, ఇంకా గ్రహిస్తావు. అది గ్రహిస్తావు అని అర్థం ఏంటి? ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, ఎస్ అని, అంతే. డ్రైవింగ్ అంటే ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది. యూటర్న్ ఇలా తీసుకోవాలా? గ్రహిస్తున్నావు, ఇంకా నువ్వు డ్రైవింగ్ చేయట్లా. అంటే డిస్కస్ ఆలోచన ఉంటున్నావు, అంతే. గ్రహించడం అంటే వింటున్నావు. ఓహో ఇలా ఉంటే ఇలా చేస్తుందా, ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా దిగామనుకోండి, రోడ్డు మీద ఎవడైనా తోలగలండి బండి. ఆ అతివ దగ్గర దోనుడే మొగోడు. నిజమండి. రోడ్డు మీద ఏముంది, గలీలో జర్రు బ్రేక్ పడుతుంది అంటుంటారు. అతివ దగ్గర తోడు ఎంత ఉంటుంది రోడ్డు. ఇటు బాగుంది లేదు. పైగా ఇన్స్ట్రక్షన్ ముందు బోర్డు మీద ఉంటాయి. ఇవన్నీ మనసులో ఉండాలి. ఆడపోతే గీజులు వంకలు ఉంటాయి. ఇటు పోవాలా. పైగా టెక్కులు అవుతుంది. కాలు కింద పడితే 1 2 3 అవుట్. వచ్చి వాళ్ళు రమ్మ నువ్వు అంటారంతే. రోడ్డు మీద బాగా రోడ్డు మీద ఏమంటారా? అది తోలాల్సిన కూడా తోలాల. అప్పుడు కదా సర్టిఫికెట్ ఇచ్చేది, అంతే. అందుకే తమ్ముడు డ్రైవింగ్ నందిగామలో చెప్పేటప్పుడు 2 గంటల ముందే ఫుల్ పెట్రోల్ పెట్టి చేసుకోవడానికి నువ్వు తిరుగుతూనే ఉంటారు. నేను చెప్పినా కన్నా నాకు తిరుగుతూనే ఉండే, ఆపలా తిరుగుతూనే ఉండే. ఇంకా టైం వచ్చేసింది, రాజు లైన్ వచ్చేసాడు, సర్ర వెళ్ళిపోయాడు. అంటే తిరిగి కదా వెళ్ళిపోయాడు. ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు.
చామలకి పిచ్చి లైసెన్సులు పాపం వాళ్ళకి 4 సార్లు కాలు కింద పెడితే 4,000 రూపాయలు పెట్టి లైసెన్స్ ఇప్పించానా పోనీ అన్న సూర్య మనోడు కాబట్టి తప్పది, అది తప్పదు. మరి రోడ్డు మీద తోలితే హీరోనా? ఎవడండి హీరో? అక్కడ తోలాల్సిన చోట తోలాలి. అది వాక్యం గ్రహించవలసిన సంగతిని వాక్యం ప్రకారం గ్రహించాలి. వీడు హీరో, అది ఎవడ పెడతాడు పట్టేసుకొని తెల్లాల్సి చేసుకొని చాలా నీట్గా మాట్లాడుతుంటాడు. నాకు భలే అనిపిస్తుంటుంది. నిజంగా బోగ్గాలిందండి అసలు 100% అండి. స్టైల్గా మాట్లాడినంటే ఆడంత బోగ్గడు మరొకడు ఉంటాడు. అంటే ఇప్పుడు అయ్యగారు ఎలా మాట్లాడాలి? అమ్మా అమ్మా తప్పైపోయిందమ్మా, అదే ఇదే. ఎప్పుడు ఎలా మాట్లాడతామో అప్పుడు అలాగే మాట్లాడతాం, అంతే. మాట మనసు మారబడదండి వాక్యం చెప్పేవాడికి. అంతేగాని ఏసయ్యో ఏడెందుకు ఎడతాడు, ఇంకెందుకు ఆడో, ఏడెందుకు ఎడతాడు? తలిపేసుకుని ఆడవాడు ఆడంటే ఏంగా తలుపులను తీసి ఎడుతుంటాడు వీడు. అంటే సంఘం ముందు ఇసుగుతూ ఏం చెప్పారు? ప్రస్థానం చేసి లోపలికి వెళ్ళి తలిపేసుకొని నువ్వు ఏడు ప్రార్థన చేయి. నీ ఏడుపు నేను చూస్తా, జనాలకు అవసరం లేదు నీ ఏడుపు, అంతే. జనాలకు వచ్చి ఏడుతూ ఉంటే జనాలు ఏడుతూ ఉంటారు. జనాలు ఏముందండి, వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్. అయ్యగారు ఏడ్చారంటే ఆటోమేటిక్గా సంఘం కూడా ఏడిచిపోతుంది. ఏడటం జ్ఞానం నేర్పడమా? కాదు కదా, కాదు. జ్ఞానం నేర్పకుండా ఉండటం కొరకే ఇవన్నీ సాకులు అంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిదో నీవు గ్రహించేదవు. ఇంకా నువ్వు రన్ చేయడానికి రాలేదు, గ్రహిస్తావు. ఓహో ఇలా ఉంటుందా, ఎలా ఉంటుంది? మాటలను అంగీకరించాలి, ఆజ్ఞను దాచుకోవాలి. చెవియొగ్గి అంటే ఫాస్ట్గా దేవుళ్ళకి వచ్చేయాలి. అది హృదయపూర్వకముగా వివేచన నమ్మాలి, హృదయపూర్వకముగా వాక్యాన్ని అంగీకరించాలి. ఇవన్నీ తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనము చేయాలి, వెన్ను వెదినట్టు వెతకాలి, దాచబడిన వెదినట్టు వెతకాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు షడ్రుసులు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటో గ్రహిస్తాం. ఇలా ఉంటాయి. మళ్ళీ ఇంటి పాటించడం వేరు, మళ్ళీ గ్రహించడం వరకే వచ్చి అయిపోయింది బండి. దేవునికి వచ్చిన విజ్ఞానం నీకు లభించును. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా, గ్రహిస్తే స్టార్ట్ అవుద్ది. దేవుడికి వచ్చిన విజ్ఞానము నీకు లభించును. అది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అవైలబుల్ అది దేవుడి గురించి విజ్ఞానం నీకు అవైలబుల్. ఇక్కడ దేవుడి గురించి జ్ఞానం లభించబడును. ఎప్పుడు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు గ్రహిస్తాం. గ్రహించాము అంటే అప్పుడు వాటిని ఫాలో అయితే అప్పుడు నీకు అవైలబుల్ లభించును అన్నది అర్థమవుతుంది. అంటే ఇన్నుంటేనే దేవుని కూర్చున్నటువంటి భయభక్తుడు అర్థమవుద్దా? ఇన్నుంటేనే అర్థమవుద్ది. లేకపోతే భయం అనగానే కాపరి నేర్పుతున్న భయం కాదండి. నేను ఎప్పుడు మీకు భయం గురించి నేర్పను. వాక్యం చెప్తా, దాంట్లో భయం ఉందో లేదో మీరు గ్రహించాలి. అమ్మ ఈ వాక్యం వచ్చింది, మనం ఇప్పుడు కథగా వణుకుదామమ్మా. ఎట్లా మీలో చాలామంది కడుపు నొప్పితో బాధపడ్డారు రాత్రికాల సమయమంతా. బిడ్డలారా నా కంటి కనపడుతుంది, ఒక్కసారి మీరు లేవండి. ఎందుకుండదండి, అరక్క చాలా మందికి ఓవర్ హీట్తో కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, నిద్ర చదవకపోయినా సరే హెడేక్తో కూడిన కడుపు నొప్పి వచ్చింది, అంతే పడం తిన్నా కడుపు నొప్పి వచ్చింది. అంతమందిలో ఎవరో ఒకరు ఉండరా? ఇదేమి జ్ఞానం? ఇది కాదు కదా. అంటే ఎంత అజ్ఞానంగా ఉంచారో ఒక్కసారి ఆలోచించండి. అది నీవు గ్రహించదు. దేవుడు కూర్చున్న విజ్ఞానము నీకు లభించును. అది అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అజ్ఞానం అనే పొరలో ఉన్నాం. అది టోటల్గా ఈ రెఫరెన్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే, అసలు నా గురించి మీకు క్రైస్తవ ప్రపంచం ఏమీ తెలియదురా, పొరలు ఉన్నవి అని చెప్పేశాడు దేవుడు. ఈ రెఫరెన్స్లో అర్థం నీ పొరలోనే అర్థం. అది బోధించేవాడికి కానీ వినేవాడికి కానీ పొరలు బాగా దిట్టంగా పట్టున్నవి, మంచు పెట్టినట్టు అని చెబుతున్నాడు. ఈ 6 మంది ఎక్కడ ఉన్నాయి? మాటలు అంగీకరిస్తామా అంటే, అంగీకరిస్తే ఇలా ఎందుకు కొట్టుకుంటారు? సోషల్ మీడియాలో అంగీకరించకే కొట్టుకుంటారు. అట్లా అది అంగీకరిస్తే కొట్టుకోరు కదా. వాక్యం ఉన్నప్పుడు, వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క ఆలోచన తగ్గింది కదా.
దాచుకోవడం తెలియాలా. అంగీకరించిన వాడు దాచుకోవాలా. కూలికి రోజు కూలి 300 వస్తావా? అంగీకరించావు. వస్తాను, రేపు నుంచి వస్తాను 9 గంటలకే. అంగీకరించావా? అంగీకరించావు. కష్టపడి పనిచేసావు. మరి సాయంత్రకాలం 300 అయినా మాటలు అంగీకరించావు, మాట ఇచ్చావు, రైట్, కష్టపడ్డావు, 5 అయింది, జేబులో 300 పడ్డాయి. ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి 300 లేదా? 300 అంగీకరించావు కదా. వస్తానన్నావా? వచ్చావు. పని చేసావా? చేసావు. మరి దాచుకోలేదేంట్రా? అంటే ఎంత మనిషి ఆలోచన ఎంత దిగజారి కనపడుతుందో దేవుడు కనపడుతుంది. అంటే ఇన్ని ఉండాలి. అంగీకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకరణ. వాక్యాన్ని అంగీకరించాలి. పౌలు గారు ఎక్కడైనా సరే మీరు ఎలా తప్పు చెప్పారు, మోసే గ్రంథంలో తప్పు ఉంది, కీర్తనలో తప్పు ఉంది, ప్రవక్తల మాటలో తప్పు ఉంది, ఇది ఇలా ఉండకూడదు అని చెప్పాడా? దాన్ని తీసుకొని ఇంకా జ్ఞానంగా ముందుకెళ్ళాడు తప్ప ఎక్కడా తప్పు అని చెప్పలేక. మరి మనం ఎందుకు చెప్తున్నాం ఈరోజు తప్పని? మనం మోసే కంటే, ఏలియా కంటే, సొలొమోను కంటే జ్ఞానవంతులు కాబట్టి. మరి ఎక్కడైనా పౌలు గారు చెప్పారా చెప్పండి? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న అపోస్తల కార్యములో, మోసే గ్రంథములోను, కీర్తనలోను, ప్రవక్తల గ్రంథాల్లోనూ ఆయన గురించి రాయబడింది, నేను ఎత్తి చూపిస్తానని మాట్లాడతాను. అది కానీ మోసే గారు ఇగో ఇలా తప్పు చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు. అందుకే ద్వితీయోపదేశకాండం 25:4 కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దని మోసే రాసి మాట్లాడడం వదిలేస్తే, ఒరే ఎద్దులంటే మనమేరా మొద్దు అని చెప్పాడు కొరింథీకి వచ్చేసరికి. ఎందుకు చెబుతున్నాడు? తప్పని చెప్పాలి కదా. అక్కడ మోసే ఏం మాట్లాడాల, చెప్పేశాడు అంతే. కానీ అది ఏంటో పౌలు గారు చెబుతున్నారు. కళ్ళమనగా లోకం, తొక్కటం అంటే వాక్యం నాటటం. అది ఇలా వాక్యం నాటేవాడు బాగా తింటాడు, ఎందుకంటే ఇది అలవాటు. ఎందుకంటే కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి అంటే అప్పుడే మోసే గారు ఎవరి మీద ఆధారపడదని చెబుతున్నాడు అక్కడ. అది అంటే వాక్యం తెలిసిన వాడు ఎవడి మీద ఆధారపడడం అని నేర్పుతున్నాడు. కనుక అవకాశం ఉంది, కానీ తినట్ల. అవకాశం ఉంది కానీ అవసరం లేదు. అదే మేము చెబుతాం. అదే మోసే చెప్పాడు, అది తప్పని చెప్పలేదు కదా. మరి ఇక్కడ మోసే ధర్మశాస్త్రంలో కానీ, కీర్తనల గ్రంథాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా పలానా ఆయన ఈ ట్రాన్స్లేట్ తప్పు చేశాడు, ఇది తప్పు అన్నాడు అని వాళ్ళు గారు చెప్పాలి కదా మహాజ్ఞాని. ఆయన చెప్పాల. ఇప్పుడు మనం వచ్చే చెప్పేస్తుంటాం, ఆ 7 తప్పు ఉందండి, ఈయన ఈ మాట అనకూడదండి. అందుకే మీరు చెప్పిన యోధా గురించి మాట్లాడినప్పుడు వారు ఒక పొలమును కొనిది, చూడటానికి 2 డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఆలోచిస్తే కదా ప్రేమైన దేవుని పిల్ల మీకు అర్థమయ్యేది. ఆలోచిస్తేనే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లల, ఈ రోజున జ్ఞానం రాకపోయినా, జ్ఞానం లేకపోయినా, అజ్ఞానంగా ప్రతిదీ జ్ఞానం అనుకుంటూ సంఘానాకం చేస్తున్నారు. సంఘం అంటే పరలోకానికి చేర్చడానికి సిద్ధపాటు కలిగినటువంటిది అని అర్థం. దీన్ని ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ రెఫరెన్సులు మట్టి చూస్తే మనిషికి పొరలు ఉన్నవి, పొరలు రావాల్సిందే. ధర్మశాస్త్రం అంగీకరించాడా? అంగీకరించాడు. ధర్మశాస్త్రాన్ని దాచుకున్నాడా? దాచుకున్నాడు. గమనియేలు పాదాల దగ్గర అర్థం తెలుసా? అనుక్షణం అక్కడ ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. తెలివికి మొరపెట్టాడా? సమాన వయస్కుల్లో గనుడు తెలివి మొరపెట్టాడా? సకల విద్యలో ప్రావీణ్యుడా? ప్రావీణ్యుడు. ధర్మశాస్త్ర ప్రావీణ్యుడా? ప్రావీణ్యుడు. అన్ని వెతికాడా? వెతికాడు. కంటికి కన్ను, పంటికి పన్ను, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. బట్ క్రీస్తు వారు వచ్చే సమయానికి ఇవన్నీ కూడా పొరలతో కూడుకున్నవి అని అర్థమైపోయింది పౌలు గారికి. ఇవన్నీ ఒకళ్ళు ఉన్నాయి పౌలు కాబట్టి ఇవన్నీ కూడా నాకు, కానీ అవన్నీ కూడా కాదు, దాచుకున్నాడు. అయినా సరే రాలిపోవాలి, రాలిపోవాలి. వీటన్నిటినీ ఇప్పుడు క్రీస్తులో నేను పొందుకోవాలి. మాటలు అంగీకరించాలి, యేసుక్రీస్తు వారి మాటలు దాచుకోవాలి, ఆయన మాటలు చెవియొగ్గాలి, ఆయన చెప్పేది వివేచనకై మొరపెట్టాలి, ప్రార్థనకై. అవన్నీ కూడా అతి తక్కువ సమయంలో పొరలు రాలగొట్టుకున్న పౌలు గారికి దక్కిందే తప్ప పాము కోసం ఎవడు విడవడు, అదే విడుచుకుంటుంది. మన పొరలు కూడా ఎవడో రాలగొట్టుకోడు, మనమే రాలగొట్టుకోవాలి. అది
తెలుసా? పాము కోసం విడిచిందంటే అర్థం ఏంటి తెలుసా? తన ఒంటి మీద ఉన్న శరీరాన్ని ఏమీ తినకోకుండా అట్లా ఉండిపోయి కోసం విడుస్తుంటే శరీరం తోలు ఊడగొట్టుకుంటుంది. ఎంత బాధని అంత బాధ దానికి, అంత బాధ. అది ఏం తిందో అది ఊడిన దాకా తిందండి. ఒక టైం వస్తే ఒక పీరియడ్లో అది ఊడిపోవాలి. పొర ఉపవాసం ఉండి నీళ్లు తాగక ఏమి తాగక అట్లా ఉండి అప్పుడు కొసం విడిచాక కొత్త బాడీ వస్తే అప్పుడు పగ పట్టిద్ది ఇక మనిషిని. అంత డేంజర్ అది. అంటే నూతన యవ్వనాన్ని ఎప్పటికప్పుడు పాము పొందుకుంటుంది. నూతన తలంపుని మనిషి ఎప్పటికప్పుడు ఎందుకు పొందుకోలేకపోతున్నాడు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe. Thanks to all. God bless you.